ఇప్పుడే 39 సంవత్సరాలు బహుశా బుద్ధి తెలిసినప్పటి నుంచి ఆయన ఊహ తెలిసినప్పటి నుంచి 39 ఏళ్ళు పసుపచ్చ కండువాను మెడలో వేసుకొని క్రమశిక్షణ కలిగిన ఒక కార్యకర్తగా ఒక నాయకుడిగా 39 ఏళ్ళు ఒకే ఒక రాజకీయ పార్టీలో ఎన్ని ఓటములు ఎన్ని గెలుపులున్నా అన్నింటినీ సమానంగా తీసుకొని పార్టీ కోసం పనిచేసి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ప్రజలు ఆదరించరు, తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో భవిష్యత్తు లేదు, ముఖ్యంగా మన సిద్దిపేటలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వారితో పాటు దాదాపు 200 మంది ఈరోజు తెలుగుదేశంకు రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేర్పించినటువంటి మన నియోజకవర్గంలో మంచి పేరున్నటువంటి న్యాయవాదిగా, మంచి మానవతావాదిగా, ప్రజలందరికీ సుపరిచితులైనటువంటి గుండు భూపేష్ గారికి, అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ గారికి, మరి చాలా సార్లు ఇంకా పార్టీలకు రాలే అన్నా కానీ ఈయన కూడా అట్లే ఉండే. మరి ఈరోజు తెలుగుదేశంకు రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరుతున్న సీనియర్ నాయకులు బాసం గారు, వెంకటేశం గారు, మెదక్ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి తూముల రాజేశం యాదవ్ గారు, కరు సత్తయ్య గారు, అదేవిధంగా యూనుస్ గారు, సద్దాం గారు, నరసింహారెడ్డి గారు, మాచవరం వెంకటేశ్వరరావు గారు, పయ్యావుల రాములు గారు, ఎల్లారెడ్డి గారు, చంద్రశేఖర్ గారు, దస్తగిరి గారు, బాలు, సాజిద్ అలీ, లింగం, మొహమ్మద్ ఆసిఫ్, ఇంకా చాలా మంది చేరినట్టున్నారు. ఈరోజు తెలుగుదేశంకు రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, మా సుమన్ రెడ్డి గారు, బాలమల్లి గారు, మా నరేందర్ మామ గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సీనియర్ నాయకులకు, పార్టీ కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. భూపేష్ గారు బాగా విలువలు కలిగిన ఒక మంచి నాయకుడు. తెలుగుదేశం పార్టీలో ఉన్న అప్పుడో ఇప్పుడో ఎప్పుడైనా కలిస్తే మంచిని మంచి అనేవాడు, చెడును చెడు అనేవాడు. టిఆర్ఎస్ పార్టీ చేసే మంచి పనులను అప్పుడప్పుడు మెచ్చుకునేవాడు. ఏవైనా కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉంటే కూడా చెప్పాలనుకున్న దాన్ని ముక్కుసూటిగా చెప్పేటోడు. ఎప్పుడైనా నేను దొరకకపోతే మెసేజ్లో కూడా పెట్టాడు, అన్నా ఇది మంచి లేదే అని కూడా పెట్టుకున్నాడు. కొన్ని సందర్భాల్లో ఇది మంచిగుందని కూడా పెట్టుకుండే. అంటే ఆయన వ్యక్తిత్వం అది. మరి ఈరోజు అట్లాంటి ఒక మంచి వ్యక్తి మాకు టిఆర్ఎస్ పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషం. వారిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తాము. ఎప్పుడైనా ఉన్నది ఉన్నట్టుగా చెప్పే కార్యకర్తలు, నాయకులే పార్టీకి ఉపయోగపడతారు. నాయకుడిని మెప్పించడానికి లేనిది ఉన్నట్టు చెప్తే పరిశాన్ అవుతుంది. ఉన్నది ఉన్నట్టు చెప్పే నాయకుడు, కార్యకర్తనే పార్టీకి చాలా 10 కాలాల పాటు పార్టీని బలంగా నిలబెట్టగలుగుతాడు, కాపాడగలుగుతాడు, నిజమైన శ్రేయోభిలాషి. సో అట్లాంటి వ్యక్తుల్లో భూపేష్ గారు ఒకరు. ఇంకా అంటే నాకు తెలిసి ఈ రోజు తర్వాత సిద్దిపేటలో తెలుగుదేశం పార్టీ ఖాళీ, ఇంకొక్క మనిషి కూడా లేదు. మొత్తానికి మొత్తం అంటే వారి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వారితో పాటు మొత్తం సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో ఉండే టోటల్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రాజీనామా చేసి వారు టిఆర్ఎస్ పార్టీలో చేరడం వారందరికీ అభినందన. నిజానికి రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వచ్చినాయి. ఇవాళ తెలంగాణ అంటే టిఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ అంటేనే తెలంగాణగా మారిపోయింది. తెలంగాణ పార్టీ ఏంటంటే టిఆర్ఎస్ అంటారు గట్టిగా. రాష్ట్రం తెలంగాణనే. ఇది ఎన్ని పార్టీలు ఉన్నా తెలంగాణ పార్టీ ఏంటి అంటే టిఆర్ఎస్ పార్టీ. తెలంగాణ జెండా ఏంటంటే గులాబీ జెండా. ఇది తెలంగాణ ప్రజల గుండెల్లో నిలబడిపోయింది, తెలంగాణ ప్రజల హృదయాల్లో నిలబడిపోయింది. ఎందుకంటే తెలంగాణ కోసమే పుట్టి ప్రాణానికి సైతం లెక్క చేయకుండా తెలంగాణ తెచ్చిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు. సో అట్లాంటి నాయకుడి చేతుల్లో ఇలా పార్టీ ఉంది కనుక
డెఫినెట్ గా ఇలా ప్రజలు ఆ టిఆర్ఎస్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అనేటువంటి రీతిలో ఇలా ప్రజలు ఆదరిస్తా ఉన్నారు. ఇలా మండు టెండల్లో గోదావరి జలాలు ఇటు కుడెల్లి వాగులో పోతున్నాయంటే, అటు హల్దీ వాగులో పోతున్నాయంటే ఇది ఉత్తగానే అవుతుందా? తెలంగాణ రాకపోతే రంగనాయక సాగర్ రైతుండేనా? ఈ సిద్దిపేట జిల్లాలో 2,80,000 ఎకరాల్లో యాసంగి పంట పండుతుండేనా? 1,600 కోట్ల రూపాయల విలువ కలిగిన పంట ఇవాళ సిద్దిపేట జిల్లాలో ఈ యాసంగిలో పండుతాము. తాగడానికి కుక్కడి నీళ్లు లేని సిద్దిపేట, ఎండాకాలం వచ్చిందంటే బిందెలు పట్టుకుని రోడ్ల మీద పోవడం, నీళ్ల ట్యాంకర్ల వెనుక పరిగెత్తడం, ఇది మనం 70 ఏళ్లుగా చూసినాం. ఇలా త్రాగునీరే కాదు, సాగునీరు తీసుకొచ్చి 1,600 కోట్ల రూపాయల పంట ఈ జిల్లాలో పండుతుందంటే ఇది అభివృద్ధి కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఒకనాడు అంబలి కేంద్రాలు పెట్టుకున్న సిద్దిపేట కరువు వచ్చి కాలం కాకపోతే ఆకలితో అరవడించే వాళ్ళ కోసం అంబలి కేంద్రాలు పెట్టిన దుబ్బాకలో, తొగుటలో, కొండపాకలో, మెరుదొడ్డిలో, దౌలతాబాద్ లో, నంగునూరులో అంబలి కేంద్రాల బాధలు చూసినటువంటి సిద్దిపేట ఈరోజు అద్భుతంగా పసిడి పంటలు పండించే బంగారు తెలంగాణగా మారుతా ఉంది సిద్దిపేట. ఇది అభివృద్ధి. బొంబాయికి, దుబాయ్కి పోయిన వాళ్ళు, పొట్ట చేత పెట్టుకొని పట్నం పోయిన వాళ్ళు ఇవాళ పల్లెలకు తిరిగి వస్తా ఉన్నారు. పాత ఇళ్లను సర్దుకుంటున్నారు. వెనకటి గుణ పెంకుల ఇళ్లు తీసేసి స్లాబ్లు వేసుకుంటున్నారు. పాత భూములను చదువు చేసి అచ్చు కట్టి వరి పొలాలు చేస్తున్నారంటే ఇది తెలంగాణ సాధించినటువంటి విజయం. ఇవాళ మన సిద్దిపేట పట్టణం అభివృద్ధికి కేరా పట్రస్ గా మారింది. అభివృద్ధి అంటే ఎట్లా ఉండాలి అంటే సిద్దిపేట లాగా ఉండాలి. ఇలా మనం కట్టిన రైతు బజార్ను అందరూ చూసి ఇతర పట్టణాల్లో కట్టున్నారు. మనం కట్టిన వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఇవాళ రాష్ట్రానికి ఆదర్శంగా మారింది. ఇవాళ సిద్దిపేట కొమ్మడి చెరువు బెంచ్ మార్క్ అయింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేద ప్రజలకు సిటీ స్కాన్, డయాగ్నోస్టిక్ సెంటర్, డయాలిసిస్ సెంటర్లు పెట్టి పేద ప్రజలకు నాణ్యమైన మంచి వైద్యాన్ని అందిస్తా ఉన్నాం. విద్యలో ప్రభుత్వ పాఠశాలలు, పారుపల్లి స్కూలు, ఇందిరానగర్ లాంటి స్కూళ్లను అత్యద్భుతంగా తీర్చిదిద్దినాం. ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్ ఆర్ క్లోజ్డ్ అని గోడలకు బోర్డులు పెట్టే పరిస్థితులు తీసుకొచ్చాం. బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు, తెలంగాణ ప్రభుత్వ గురుకులాలను, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఇవాళ 6 రెసిడెన్షియల్ స్కూళ్లను సిద్దిపేటకు తీసుకురావడం జరిగింది. 7 ఏళ్ల కాలంలో 6 రెసిడెన్షియల్ పాఠశాలలు తీసుకొచ్చాం. అంతేకాదు 2 మెడికల్ కాలేజీలు ఉన్న పట్టణం సిద్దిపేట పట్టణం. ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ, 4 పాలిటెక్నిక్ కాలేజీలు, ఒక ప్రభుత్వ ఐటీఐ, 2 పీజీ కాలేజీలు. విద్యలో కూడా ఇవాళ సిద్దిపేట ఆదర్శంగా నిలిచింది. ఇవాళ బీసీ స్టడీ సర్కిల్, ఎస్సీ స్టడీ సర్కిల్, ఉద్యోగ అవకాశాల్లో పిల్లలకు మంచి కోచింగ్ ఇప్పించడానికి 2 స్టడీ సర్కిళ్లను కూడా మనం సిద్దిపేటకు తీసుకురావడం జరిగింది. ఒక అభివృద్ధిలోనే కాదు, మానవత్వంలో కూడా. పేదలు కష్టాల్లో ఉంటే అటు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తూ, ఎల్ఓసీలు ఇప్పిస్తూ, మంచి వైద్యాన్ని ఇప్పిస్తూ ప్రతి ఒక్కరిని కూడా కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. ఆడపిల్ల పెళ్లింటే కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు అందిస్తున్నాం. 200 ఉన్న పెన్షన్ ను 10 అంతలు పెంచి 2,016 రూపాయల పెన్షన్ అందిస్తా ఉన్నాం. 4 కిలోలున్న బియ్యాన్ని 6 కిలోలు అందిస్తూ బియ్యం కార్డుల మీద గత కాంగ్రెస్ ప్రభుత్వం 20 కిలోల సీలింగ్ పెడితే సీలింగ్ లేకుండా ఎంత మంది ఉంటే అందరికి 6 కిలోల బియ్యాన్ని అందిస్తా ఉన్నాం. ఇలా బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడాలి? కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది. అక్కడ ఇచ్చే పింఛన్ 500, మనం ఇచ్చేది 2,016. కర్ణాటకలో రైతులకు ఇచ్చే కరెంటు 6 గంటలు, మనం 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. కర్ణాటకలో ఆడపిల్లకు కళ్యాణ లక్ష్మి అనే పథకమే లేదు, మన దగ్గర 1,00,000 రూపాయలు అందిస్తా ఉన్నాం. ఏం మాట్లాడాలి బీజేపీ వాళ్ళు వచ్చి? ఇవాళ కరోనాలో కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలు గడగడలాడిపోతున్నాయి. ఇవాళ తెలంగాణ అద్భుతంగా కరోనాను కట్టడి చేసి ప్రజల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏ రంగంలో చూద్దాం, ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. ఇదేంట మాట్లాడాలి? కేంద్రం వాటా ఉంది, కేంద్రం నిధులు ఇచ్చింది. ఏమిచ్చింది? కేంద్రం ఇచ్చింది, ఇచ్చి ఇయ్యలేదు నేనెందుకంట? పెన్షన్లలో
100కి ₹1.80 కేంద్రం ఇస్తే 99.80 రూపాయలు రాష్ట్రం ఇచ్చింది మీరు ₹1.80 ఇచ్చింది కానీ పప్పులో ఉప్పేసి పప్పు అంతా నాదే అందరు వెంకటేశ్వరుడు అంటున్నది మీ కథ ₹1.80 ఇచ్చి మా వాటా ఉంది అంటారు. ఇచ్చిండు, ఇంకా కూడా ఇచ్చిండు. ఇండియాలో ఏమి ఇచ్చిండ్రు? రాష్ట్ర ప్రభుత్వానికేమో కోతలు, ఈ తెలంగాణ ప్రజలకేమో వాతలు. పెట్రోల్ ధరల్ని బీజేపీ వచ్చిన 7 ఏళ్లలో 18 సార్లు పెట్రోల్ ధరలు పెంచింది. అసలు పెట్రోల్ గురించి ఆలోచన చేస్తే క్రూడ్ ఆయిల్ ధర, అసలు పెట్రోల్ ధర తక్కువ, కేంద్ర ప్రభుత్వం సెస్ రూపంలో వేస్తున్న కొసరు ఎక్కువ. అసలు పెట్రోల్ ₹30, కానీ వీళ్ళు పెట్టిన సెస్ 18 సార్లు పెంచి ఇవాళ ₹100 చేసింది. పెట్రోల్ ₹100, డీజిల్ ₹95, గ్యాస్ సిలిండర్ ₹1000, యూరియా డిఏపి ధరలు కూడా పెంచేసింది. రైతు కూడా నడ్డీ విచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఏం చేసిండ్రు? ఉన్న ఉద్యోగాలకు కోతలు పెట్టిండ్రు బీజేపీ. బిఎస్ఎన్ఎల్ లో 50,000 మంది ఉద్యోగాల నుంచి తీసేసింది. ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేసింది. బిహెచ్ఎల్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. రైల్వేను ప్రైవేట్ పరం చేస్తున్నారు. నిధులలో 699 కోట్ల రూపాయలు కోతలు పెట్టింది. గ్రామాలకు పట్టణాల అభివృద్ధి ఢిల్లీ నుంచి వచ్చే పైసల్ని ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి 699 కోట్లు తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. నెలకు 699 కోట్లు, మొత్తం 25,000 కోట్ల రూపాయలు ఇవాళ బడ్జెట్ లో మనకు కోత పడ్డది. రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్ల్లో భాగంగా 25,000 కోట్లు ఈ రాష్ట్రానికి కోత పెట్టింది. రాష్ట్రానికి వచ్చే నిధులలో కోత పెట్టిండ్రు, ప్రజలకేమో వాతలు పెట్టిండ్రు. మరి ఎందుకు ఓటేయాలి బీజేపీకి? పెరిగిన పెట్రోల్ ధర కోసం ఓటేయాలన్నా? డీజిల్ ధర పెంచినందుకు ఓటేయాలన్నా? నరేంద్ర మోడీ గారు ఏమన్నారు? 300 రూపాయలు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్యాస్ సిలిండర్ ధర ఉంటే అక్కా చెల్లెల్లారా ఓటేసేటప్పుడు సిలిండర్ కు దండం పెట్టి ఓటేయి అన్నాడు. సిలిండర్ కు దండం పెట్టి పువ్వు గుర్తు కొట్టేయమన్నాడు. మరి నువ్వు ఆనాడు 300 ఉంటేనే సిలిండర్ కు దండం పెట్టుకున్నావు. ఇలా ₹1000 చేసినవే, ఇలా ₹1000 చేసిన నీ సిలిండర్ కు దండం పెట్టి మా అక్కా చెల్లెలు బీజేపీని చిత్తుగా ఓడగొట్టారు గ్యారెంటీగా. ఎందుకు వేయాలి? ₹1000 చేసినందుకు వేయాలనా? ఏ ఒక్క మంచి పని చెప్పండి ఈ రాష్ట్రానికి చేసింది మీరు? ఏం చేసింది మీరు? పెన్షన్ తప్ప ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది, ప్రజలను విభజించే ప్రయత్నం చేసింది, కేసులు పెట్టి ప్రజల్ని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు నాయకులను. అంతకు మించి మీరు చేసిన ఒక్క మంచి పని కూడా లేదు. సరే, ఏది ఏమైనా సిద్దిపేట అంటేనే అభివృద్ధికి మారిపోయారు. ఇలా మీరు అందరు చేరిన తర్వాత నాకు ఇంకా నమ్మకం కలిగింది. మనం రాబోయే ఎన్నికల్లో 43కు 43 టీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరాలి. ఇదే మన నినాదం. గెలుపు విషయంలో ఎవరు ఆపలేదు. సిద్దిపేటలో ఇదే జెండా, గులాబీ జెండా. ఏమనాలి? ఏ గల్లీకి పోయినా సిద్దిపేటలో అభివృద్ధి అంటే ఏంటో చెప్తారు. ఏ రోడ్డు మీద చెట్టును అడిగితే ఎవరు పెట్టిన చెట్టు, అభివృద్ధి ఎప్పుడు జరిగిందో కూడా చెప్తారు. ఇవాళ ఏ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చూసినా, ఎక్కడ పోయినా కూడా ఇవాళ అభివృద్ధిలో వీ హావ్ బికమ్ ఏ బెంచ్ మార్క్. సో అట్లా చక్కగా మనం అభివృద్ధి చేసుకుంటూ పోయినాం. నేను మీ అందరినీ కూడా కోరేది ఒకటే, కొంచెం కష్టపడి పనిచేయండి. నాకు పాత కొత్త అనే తేడా ఏం లేదు. కష్టపడే కార్యకర్తను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం, గౌరవించుకుంటాం. మీరు చాలా క్రమశిక్షణ కలిగిన వాళ్ళే. ఎందుకంటే 39 ఏళ్ళు ఉన్నారు అందులో. చాలా బారణ కాలేజీ 90 పైసలు ఎప్పుడో కాలేజీ అయినా 10 పైసల్లో మీరు ఉన్నారంటే పార్టీ పట్ల ఒక నిబద్ధత, నాయకుడి పట్ల ఒక నిబద్ధతతో ఉన్నటువంటి వాళ్ళు. రేపు కూడా మీరు అట్లే ఉంటారు, అట్లే పనిచేస్తారనే సంపూర్ణమైన నమ్మకం కూడా నాకు ఉంది. మా భూపేష్ గారికి తప్పకుండా వారికి మంచి గౌరవాన్ని, వారిని మంచిగా చూసుకునే బాధ్యత కూడా నేనే తీసుకుంటా. వారికి సముచితమైన స్థానాన్ని కూడా తప్పకుండా. నిజానికి మరి ఏం అడగలేదు నన్ను. ఈ నెవర్ ఆస్క్ మీ ఎనీథింగ్. నాకు ఇది కావాలని కానీ ఏమన్నా ఇస్తావా అని కానీ కూడా అడగలేదు. అన్నది మేము మీతో కలిసి పనిచేద్దాం అనుకుంటున్నాం. కళ్ళ ముందు అభివృద్ధి కనబడుతుంది. కళ్ళ ముందు పొద్దుగా వేస్తే నువ్వే కనబడుతున్నావు. సిద్దిపేట ఏ గల్లీలో, రోడ్లలో, ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో నువ్వు కనబడతా ఉన్నావు. కంటి ముందు అభివృద్ధి చూసిన తర్వాత ఇంకా నేను తెలుగుదేశంలో కొనసాగాలని అనుకోవడం లేదు. మా వాళ్ళందరితో మాట్లాడినా మేము కూడా నీతో పాటు అడుగులు అడిగేసి నడుస్తాం. సిద్దిపేట అభివృద్ధిలో భాగస్వాములం అవుతాం. మన ప్రజలకు సేవ చేయడంలో కలిసి మీతో పాటు మేము పనిచేస్తామని చెప్పి
వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినటువంటి వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం నేను తెలియజేస్తూ అందరం బాగా పనిచేద్దాం, అభివృద్ధిలో పోటీ పడదాం. దేశంలోని ఇతర పట్టణాలతోని సిద్దిపేట ఆదర్శంగా ఉండాలి. ఇలాగా స్వచ్ఛ బడి అని పెట్టినాం. ఎక్కడన్నా ఉందా ఇది? స్వచ్ఛ బడి అంటే ప్రజలకు స్వచ్ఛ పాఠాలు చెప్పాలి, డిజిటల్ గా ప్రాక్టికల్ గా పాఠాలు చెప్పాలని ఒక స్వచ్ఛ బడి అనేటువంటి కాన్సెప్ట్ ను తీసుకొచ్చినాం మనం. ఇవాళ దేశంలో 10 లక్షల జనాభా ఉండే పట్టణాలకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదు, కానీ 1 లక్ష జనాభా ఉండేటువంటి సిద్దిపేట ప్రజలకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఫెసిలిటీ కూడా తీసుకొచ్చింది. ఇంకా దోమలు లేకుండా కావాలి, ఈగలు లేకుండా కావాలి, కుక్కలు లేకుండా కావాలి, కోతులు లేకుండా కావాలి, పందులు లేకుండా కావాలి, శుభ్రంగా ఉండాలి. ప్రతి చిన్న విషయం కూడా పట్టించుకున్నాం. ప్రజల జీవన విధానం మెరుగుపడాలి, ప్రజల ఆరోగ్య ప్రమాణాలు పెరగాలి, విద్యా ప్రమాణాలు పెరగాలి, జీవన ప్రమాణాలు పెరగాలి, స్వచ్ఛమైన గాలి అందాలి, ప్రజలకు మంచి వైద్యం అందాలి అని ప్రతి రంగంలో ఆరోగ్యంగా ఉండాలని ఇలా స్పోర్ట్స్ అకాడమీ కూడా పెట్టిన సిద్దిపేట. 16 రకాల ఆటలతో ఒక స్పోర్ట్స్ హబ్ ను కూడా సిద్దిపేటలో ఏర్పాటు చేసినాం. 2 కోట్ల రూపాయలతోని ఇవాళ స్పోర్ట్స్ హాస్టల్ కూడా ఒకటి ఏర్పాటు చేసినాం సిద్దిపేటలో. వాలీబాల్ అకాడమీని తీసుకొచ్చినాం. 2 కోట్లతో అద్భుతమైన ఫుట్బాల్ కోర్ట్స్ తయారు చేస్తున్నాం. మన అజరుద్దీన్ గారు మొన్న ఇండియన్ క్రికెట్ ప్లేయర్ వచ్చి మన స్టేడియంలో క్రికెట్ ఆడి ఏ ఉప్పల్ స్టేడియం से कुछ भी इसमें कमी नहीं है, बहुत अच्छा है आपका స్టేడియం అని అద్భుతంగా సిద్దిపేటను ప్రశంసించిపోయినాడు హజారుద్దీన్ లాంటి ప్రముఖ క్రికెట్ క్రీడాకారులు కూడా. అట్లా ఎందరూ అంటే అనేక పట్టణాల నుంచి అనేక మంది ఆంధ్ర నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ లాంటి ఉన్నత అధికారులు సిద్దిపేటలో జరిగిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను చూసి నేర్చుకొని పోతున్నారు. సిద్దిపేట అభివృద్ధిని చూసి వాళ్ళు అభినందించిపోతా ఉన్నారు. మేము కూడా ఈ ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని గిట్టనే మేము కూడా డిట్టో మా ఊర్లో మేము చేసుకుంటామని పోతలేరా? ఆంధ్ర ఫైనాన్స్ మినిస్టర్ రాజేంద్రనాథ్ రెడ్డి వాళ్ళ మనుషులందరూ వచ్చి ఫోటోలు తీసుకొని పోయి, పొద్దుటూరు ఎమ్మెల్యే వచ్చిపోయింది నిన్నగాక మొన్న, గోదావరికెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చింది, నిజామాబాద్ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చింది. ఇట్లా ఎంతమంది వచ్చింది అంటే అది మన గౌరవమా కాదా? సిద్దిపేట ప్రజలకు అది గర్వకారణమా కాదా? పక్క ఊరోళ్ళందరూ వచ్చి, పక్క రాష్ట్రాల వాళ్ళు వచ్చి మన అభివృద్ధిని చూసి వాళ్ళు మనల్ని అభినందించి మేము కూడా ఇట్లా చేసుకుంటామంటే అది సిద్దిపేట ప్రజల గర్వానికి గౌరవానికి మనం పెంచిన వాళ్ళు, మన ప్రతిష్టని మనం పెంచిన వాళ్ళు. మరి ఇంత బాగా మనం పనిచేసుకున్నాం, రేపు ముందుకు కూడా పనిచేసుకుందాం. ఒక మంచి టీంను నాకు అందిస్తే మరి నేను ఒకటే కోరుతున్నా, ఇండిపెండెంట్ అనో కాంగ్రెస్ అనో బీజేపీ అనో ఇంకోటనో రకరకాల ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళు చేయగలిగేది ఏం లేదు, వాళ్ళు చేసింది కూడా ఏం లేదు. అందువల్ల మీరు కారు గుర్తు అభ్యర్థిని, టిఆర్ఎస్ పార్టీ అంటేనే కారు, కారు కేస్తేనే కేసీఆర్ కేసినట్టు, కారు కేస్తేనే టిఆర్ఎస్ కేసినట్టు. సో మీరు 43కు 43 సీట్లలో కారు గుర్తును గెలిపించేటట్టు, టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించేటట్టు మీరందరూ ఒక 15-20 రోజులు, ఇవాళ నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఇవాళ లక్కీ అన్నట్టు ఒక రకంగా మాకు కూడా ఆడ నోటిఫికేషన్ 1 గంట అయింది. కరెక్ట్ గా నోటిఫికేషన్ వచ్చినాక నాది మొదటి ప్రోగ్రామ్ భూపేష్ అన్న జాయినింగ్. నోటిఫికేషన్ వచ్చిన కొద్ది నిమిషాల్లోనే భూపేష్ గారి జాయినింగ్ కూడా జరుగుతుంది. బోనీ బి అచ్చా హువా. సో డెఫినెట్ గా మంచి రిజల్ట్ వస్తుంది. మంచిగా మనం 43 స్థానాలు గెలుచుకుందాం. हमारे बहनों भाइयों आप सब मिलके काम करिए. मैं आपको कुछ भी काम है, आधी रात को भी कुछ काम है, पूरी तरीके से मैं साथ देता हूँ, पूरा मदद मैं करता हूँ, అన్ని రకాల నేను సహకారం అందిస్తా. కాకపోతే రావా ఎప్పుడన్నా ఒకసారి బిజీ ఉంటే దూసరా దిన ఆ జాओ, జరూర్ మిల్కే హమ్ కాల్ కర్ సక్తే. ఒకసారికే జరగచ్చు, కొంతమంది రెండోసారి అయితే, కొంతమంది మూడోసారి అయితే, కొన్ని సందర్భాల్లో తొందరగా జరగవచ్చు, కొన్ని సందర్భాల్లో ఆలస్యం కావచ్చు. కానీ కాకుండా మాత్రం ఉండదు. తప్పకుండా నియోజకవర్గ అభివృద్ధితో పాటు ఈ ప్రజల కష్ట సుఖాలు, ఈ పట్టణ ప్రజల యొక్క మంచి చెడును మీరందరూ నా కుటుంబ సభ్యులే. కుటుంబంలో ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా కుటుంబ యజమానిగా మన ఇంట్లో వాళ్ళని ఎట్లా చూసుకుంటామో మీ అందరినీ కూడా ఒక కుటుంబ సభ్యులుగా చూసుకునే బాధ్యత నాది. ఆ భగవంతుని ఇచ్చిన శక్తిని అంతా ఉపయోగించి తప్పకుండా నా శాయశక్తుల మీ అందరికీ సేవ చేయడానికి నా శక్తిని అంతా కూడా దారపోసి నేను తప్పకుండా మీ అందరి శ్రేయస్సు కోసం కూడా కృషి చేస్తాను. కార్యకర్తలు కొందరికి టికెట్ రావచ్చు, కొందరికి రాకపోవచ్చు.
రాకపోయినంత మాత్రాన కూడా బాధపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా ఇంకో రూపంలో గౌరవించుకుంటా. పార్టీలో ఉండడమే గౌరవం, గులాబీ కండా కప్పుకోవడమే గౌరవం. గులాబీ కండువాతో మనం కలిసి పనిచేయడంలో ప్రేమ ఆప్యాయత ఉంటుంది. పదవి ఒక్కటే ముఖ్యం కాదు, పదవితో పాటు మంచిగా మనం